ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 19. దేవుడా, కాల్ చేస్తే పిచ్చి లేపింది. కన్ఫర్మ్ ఏదో ఒక రోజు దీనివల్లే ఎర్రగడ్డకి పోతాను నేనని ఫ్రస్ట్రేట్ అయ్యి క్లాస్కి అటెండ్ అవుతుంది చందు. ఓహ్ గాడ్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఆమె కోసం మళ్ళీ మాల్ లోపలికి వెళ్తాడు ఇషాన్. అతను వెళ్ళేసరికి అంజుకి డ్రెస్సెస్ చూస్తుంటే ఉన్న విసుగు తీసేసి ఫేస్ నార్మల్గా పెట్టుకుని అంజలిని ఎత్తుకున్నాడు. ఇషాన్ గారు, ఈ రెండో చాలా బాగా నచ్చాయి నాకు. మీకేది నచ్చిందో చెప్తే అదే సెలెక్ట్ చేస్తాను. నేవీ బ్లూ కలర్ అంబ్రెల్లా ఫ్రాక్, మరొకటి బేబీ పింక్ కలర్లో ఉన్నది. దిస్ వన్ అండ్ సెకండ్ వన్ని బిల్డింగ్కి పంపించి బయటకు రావడంతో ఓహ్ గాడ్, ఈ పిల్ల షాప్ కొనిసే ఆలోచనలో ఉందా అని దాగని విసుగును బయటకు తీస్తాడు ఇషాన్. అరగంట తర్వాత కారులో కూర్చోవడంతో ఇంతసేపు ఏంటని గయ్యమంటాడు దేవుపై. ఊరుకో స్వామి, అరుస్తూనే ఉంటావు అసలు. ముందు కారుతి, కావాలంటే దారిలో తిట్టుకో. డిస్కస్టింగ్ అని ఎక్సలేటర్ రైజ్ చేస్తాడు ఇషాన్. నాకెందుకు కొనలేదు ఐస్ క్రీమ్? అలకగా మూతి తిప్పుతూ అడుగుతుంది ఆమె. తను చిన్నపిల్ల. మేడ్ ఫర్ కిడ్స్ అని ఏమైనా రాసుందా కప్ మీద? విసుగ్గా బ్యాగ్ నుండి మరొక బాక్స్ తీసి ఆమె ఫేస్ మీదకి విసురుతాడు. ఏయ్ ప్రేముందయ్యా ఇషాను, కానీ తొక్కేస్తున్నావమ్మా అని ఫ్లయింగ్ కిస్ విసిరి బాక్స్ ఓపెన్ చేస్తుంది దేవ్. శ్రీని ఎందుకు తిట్టావు ఇండైరెక్ట్గా? మీ అన్న శరణ్యక్కని హర్ట్ చేశారు, నాకు నచ్చలేదు, అందుకే అలా మాట్లాడాను. అది వాళ్ళిద్దరు ప్రాబ్లం. నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి నీ తెలివితో పెద్ద చేయకు. వెయిట్ అండ్ వాచ్ ఇషాన్. మీ అన్న దిగి రాకపోతే దేవకి అనే పేరును మార్చేసుకుంటాను. అప్పలమ్మని పెట్టుకుంటావా? ఫుల్లీ వెటకారంతో అంటాడు. ఇషాని అని పెట్టుకుంటా ఇషాను. వాట్? కార్ బ్రేక్ వేస్తాడు సడన్గా. ఎలా నా పేరు మార్చుకుంటాను అన్నప్పుడు అప్పలమ్మ పెంటమ్మ అని ఎందుకు పెట్టుకుంటాను? నీతో ఎలా కలిశానో నీ పేరుతో కూడా అలానే కలుస్తాను. ఒకవేళ నీకు అప్పలమ్మ అని నచ్చితే అప్పలయ్య అని నీకు మార్చేస్తాలే. చురుగ్గా ఓసారి ఆమె వైపు చూసి డిస్కస్టింగ్ అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఇషాన్. ఎవరమ్మా మొదలెట్టింది బుజ్జుకొండ? కీప్ క్వైట్. మూడి లిప్స్ కొరికేసేలా కిస్ చేయాలా? ఎంత మంటగా ఉన్నాయో తెలుసా? ఫుడ్ తినలేకపోతున్నా నేను. తన కింద పెదవిని చప్పరిస్తూ అంటుంది. కిస్ అనగానే ఏం చెప్పాలో తెలియక చెవిలో ఇయర్పాడ్స్ పెట్టుకుంటాడు అతను. నాకు నమ్మకం ఉందిరా, ఒకసారి నా మెడలో 3 ముళ్ళు పడని నా ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తాను నిన్నని చూపుని అతని మీద నిలుపుతుంది దేవు. ఇంటికి వెళ్ళేసరికి శరణ్య హాల్లో ఒంటరిగా కూర్చోవడంతో తన బ్యాగ్స్లో నుండి ఒక కవర్ ఆమెకిస్తుంది దేవు. ఏంటిది? శారీ అక్క, చూడగానే నువ్వే గుర్తొచ్చావు, వెంటనే తెచ్చేశాను. ఇప్పుడెందుకు దేవ్, మనీ వేస్ట్ కదా. ఆడపిల్ల, కొత్త బట్టలు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి అక్క. ఎన్ని పండుగలు ఉన్నాయి మనకి, తీసుకో అయితే. బాబు ఇషాను, ఈ బ్యాగ్స్ లోపల పెట్టమ్మా కొంచెం. వర్కర్నా నేను? వర్కర్కి ఎందుకు చెప్తాను, నా మొగుడు కాబట్టి చెప్తున్నా. వాదించకమ్మా, చెప్పిన పని చేయి అని అంజలిని తీసుకుని బ్యాగ్స్ అతని చేతిలో పెడుతుంది. విసురుగా 3 మెట్లు చొప్పున ఎక్కేసి ఇల్లంతా దద్దరిల్లేలా డోర్ క్లోజ్ చేసుకుంటాడు. భలే మార్చుకుంటున్నావు నా మరిదిని. కోపిష్టోడక్క, కష్టపడాలి తప్పదని అంజుతో చిన్నపిల్లలా మారి ఆటల్లో పడుతుంది. ఏ పిల్లతో లైఫ్ లాంగ్ పడాలా అని మొదటిసారి అందరిపైన కోపం వస్తుంటే చేతిలో ఉన్న బ్యాగ్స్ విసిరేస్తాడు ఆవేశంగా. డ్రెస్సెస్తో పాటు ఒక కవర్లోంచి ఇన్నర్స్ కూడా బెడ్ మొత్తం పడిపోవడంతో వస్తున్న కాల్ని లిఫ్ట్ చేస్తూ విసుగ్గా బాల్కనీలోకి వెళ్తాడు. ఓకే, ఐఎమ్ కమింగ్ అని దేవకి అని రీసౌండ్ వచ్చేలా పిలుస్తాడు. ఓరి దేవుడోయ్, నా మొగుడు పేరుతో పిలిచాడు నన్ను. ఏ సునామీనో వచ్చి మునిగిపోను కదా మా నిల్లని పరుగున రూమ్కి వెళ్తుంది. ఏంటి షాను పిలిచావు? ఏంటది సీరియస్గా అడుగుతాడు. బెడ్ మీద ఉన్న వాటిని చూస్తూ నీకు తెలియదేంటమ్మా అని బిడియంగా అంటుంది. స్టాప్ ఇట్. ఈ షర్ట్ ఏంటని అడుగుతున్నాను. నీకే కొన్నాను. బ్లాక్ షర్ట్లో కత్తిలా ఉంటావు తెలుసా, వేసుకో. ఐ హేట్ బ్లాక్ కలర్.
నాకు ఇష్టం ఇషాను. బ్లాక్ షర్ట్, స్పోర్ట్స్ వాచ్, నుదుటి మీదకి పడుతున్న సిల్కీ హెయిర్, పైన 2 బటన్స్ పెట్టకుండా వదిలేస్తే పొంగుతున్న నీ ఛాతీ. అబ్బా భలే హాట్గా ఉంటావు తెలుసా అని మెరుస్తున్న కళ్ళతో అంటుంది. క్లియర్ దట్. ఒక్క ముక్క చెప్పి టీషర్ట్ వేసుకుని కార్ కీస్ తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్ చేయట్లేదమ్మా. ఐఎమ్ ఏ డాక్టర్. కానీ ఎక్కడికి పోతుందావో చెప్పు. ఆఫీస్కి. వెయిట్ ఏ సెకండ్ ఇషాన్. తన డ్రెస్సెస్ కబోర్డ్లో కుక్కేసి పరుగున కిందకు వస్తుంది. అక్క, నువ్వు ఇషాన్ కంపెనీలో వర్క్ చేయగలవా? హా దేవ్. అయితే ఆయనతో కలిసి ఆఫీస్కి వెళ్ళు. నేను ఇషాన్తో ఆఫీస్ ఏంటి? అయోమయంగా అడుగుతుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వదిలే దేవ్, నాకు ఇదంతా అలవాటే. నన్ను నమ్మితే అతనితో వెళ్ళక్క. శరణ్య ఆలోచనలో పడటంతో తీసుకెళ్ళని సైగ చేస్తుంది ఇషాన్కి. కమ్ వదిన, ప్లేస్ చేంజ్ అయితే యూ ఫీల్ బెటర్. 1 అవర్లో వచ్చేస్తాను, ఇద్దరు జాగ్రత్త అని ఇషాన్తో స్టార్ట్ అవుతుంది శరణ్య. బావా నీకుందిరా ఇప్పుడు అని శ్రీధర్ని తలుచుకుని ఈవిల్ స్మైల్ ఇస్తుంది దేవ్. బేబీ మనం మూవీ చూసుకుందాం రా అని డ్రై ఫ్రూట్స్ బాక్స్తో టీవీ ముందు సెటిల్ అయ్యి కాసేపటి తర్వాత ఇషాన్కి కాల్ కలుపుతుంది దేవ్. ఏంటి? బేస్ వాయిస్ తరుస్తాడు. చెవిటిదాన్ని అయిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అండి? ఎందుకు కాల్ చేసావు? అక్కకి వర్క్ విషాన్ 3 days ఉండేలా హెవీ వర్క్. బావగారిని పట్టించుకోవడం మానేయాలి దెబ్బతో. వర్కౌట్ అవుతుందా? అనుమానంగా అడుగుతాడు. ట్రస్ట్ మీ, మిగిలింది నేను చూసుకుంటా. ఓకే అని కాల్ కట్ చేసి, వదిన ఈ ఫైల్స్లో ఎర్రర్స్ క్లియర్ చేయవా అని అడిగాడు. నేనా అని భయంగా అంటుంది శరణ్య. నీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా. మానేశాను కదా ఇషాన్. నో వదిన, నాకు ఎక్స్ట్రా వర్క్ ఉంది, నువ్వు చేయలేకపోతే వదిలే అని ఫైల్ క్లోజ్ చేస్తూ అంటాడు. నో చేస్తాను, ఎలా ఇవ్వు అని తనలో మరుగున పడిపోయిన వర్క్ని బయటకు తీస్తుంది శరణ్య. బట్ వదిన, చాలా ఫైల్స్ ఉన్నాయి, 3 daysలో కంప్లీట్ చేయగలవా? ఐ విల్ నాన్న అని ఆఫ్టర్నూన్ లంచ్ దేవ్ తీసుకురావడంతో ఫాస్ట్గా తినేసి వర్క్లో పడుతుంది. రోజు లేటుగా వచ్చే శ్రీధర్ శరణ్య కోసమని ఆ రోజు 7కే ఇంటికి వచ్చేస్తాడు. చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ప్లేస్లో బావా అంటూ దేవ్ పాప వాటర్ గ్లాస్తో ఎంట్రీ ఇస్తుంది. శరణ్య ఎక్కడ దేవ్? వర్క్ బావా. అక్క ఇంపార్టెంట్ వర్క్లో మునిగి తేలుతోంది అని వర్క్ అనే పదాన్ని నొక్కి పెడుతూ చెప్తుంది. ఆమెని అంతకు మించి అడగలేక వడివడిగా తన రూమ్కి వెళ్తాడు శ్రీధర్. బాల్కనీలో కూర్చుని కాఫీ ఎంజాయ్ చేస్తూ లేపీపై వేలు కదిలిస్తుంది శరణ్య. శరణ్య, ఏం చేస్తున్నావు? వచ్చేసారా? ఫ్రెష్ అయ్యండి, మేడికి కాఫీ తీసుకురమ్మని చెప్తా. నీ చేతి కాఫీ కావాలి. సారీ శ్రీ, ఇషాన్ ఇంపార్టెంట్ వర్క్ ఇచ్చాడు, జస్ట్ 3 daysలో కంప్లీట్ అవ్వాలంట. కావాలంటే దేవుని అడగండి ఏం కావాలన్నా. తన పని తాను చేసుకుంటూ మాట్లాడుతున్న శరణ్య బిహేవియర్కి విసిగిపోతూ వాష్రూమ్కి వెళ్తాడు. అక్క డిన్నర్. నేను 10 వరకు తినను దేవ్, మీరు తినండి, అలానే మీ బావకు కూడా పెట్టేయి. సరే అక్క, బావా డిన్నర్ అని ఇన్నోసెంట్గా పిలుస్తుంది. ఆకలిగా లేదు నాకు విత్ పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పాడు. సరే బావా, ఏమైనా కావాలంటే పిలవండి సరేనా? నవ్వ ఆపుకుని తన రూమ్కి వెళ్ళి పడి నవ్వుతుంది శ్రీధర్ ముఖ చిత్రం చూసి. వాట్ హ్యాపెండ్? ఇషాను, మీ అన్న ముఖ చిత్రం చూడాలయ్యా. ఒడి అమ్మ బడవ, ఫ్రస్ట్రేషన్కి ఇరిటేషన్కి మధ్య నలిగిపోతున్నాడు. వాడు కోపంతో వదిన్ని ఏమైనా అనాలి, అప్పుడు చెప్తాను నీ పని. నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తానప్పుడు మీ అన్న పని. అయినా ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తుందయ్యా, ఇంకొకరికి ఎలా తెలుస్తుంది చెప్పు? వర్క్ అంటూ బావ ఆఫీస్కి పరిమితం అవుతున్నాడు. పోనీ నైట్ వచ్చాక నేను అక్కతో టైం స్పెండ్ చేస్తున్నాడా? లేదు. మూడు ఉంటే దగ్గరికి రావడం, లేకపోతే మూలను పడేయడం. ఇదేనా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే? మీరు లోకం చుట్టి రావచ్చు, కానీ మాకు లోకం మీరే ఇషాన్. భర్త అనేవాడు ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే చాలు. కాఫీ తీసుకురానా అని అడిగింది స్ట్రాంగ్గా. అంత కుదురుగా వెళ్తే దేవపాప ఎలా అవుతుంది? వెళ్తూ అతని లోయర్ లిప్ని గట్టిగా కొరికేసి, మార్నింగ్ నా పెయిన్ ఇలాగనే ఉంది తెలుసా అని ఇన్నోసెంట్గా చెప్పి బయటకి తుర్రుమంటుంది. దేవకి అనే అరుపు కోపంతో బయటకు వచ్చిందనుకోండి, అది వేరే విషయం.
రక్తం వస్తున్న కింది పెదవిని నోట్లో పెట్టుకుని లీక్ చేసుకుంటూ క్రౌచ్లో సెటిల్ అవుతాడు ఇషాన్. ఇదిగో కాఫీ, ఈ టైంలో తాగడం ఏంటో, నీ వల్ల వచ్చే ఇరిటేషన్కి స్కాచ్ తాగాలనుండి అని కప్ పక్కన పెట్టి ఆమె మెడని తన పిడికిట్లో బిగిస్తాడు ఇషాన్ కట్టలు తెగిన కోపంతో. ఆమెలో అదే ధైర్యం. కనురెప్ప కొట్టకుండా అతని కళ్ళలోకి చూస్తుంటుంది దేవ్. కూల్గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు దేవకి. దేవ్, జస్ట్ కాల్ మీ దేవ్. ఏం చూసుకునే నీకెంత పొగరు? నన్ను చూసుకునే. గట్టిగా నొక్కితే చచ్చి ఊరుకుంటావు. నొక్కే ధైర్యం నీలా ఉందా? సైడ్ స్మెల్తో అడుగుతుంది. విసుగ్గా ఆమె నుండి దూరం జరిగి, నన్ను ఇంక ఇరిటేట్ చేయకు, గెట్ అవుట్ అని అసహనంగా అరుస్తాడు. నువ్వు చెప్పాను వెళ్ళట్లేదు, నాకు వర్క్ ఉంది కాబట్టి వెళ్తున్నా. అండ్ కబోర్డ్లో లిప్ బామ్ ముందే అప్లై చేసుకో, మంట తగ్గుతుందని బయటకు వచ్చేస్తుంది. అక్క ఏం చేస్తున్నావు? పాప ఆయన డిన్నర్ తినలేదు దేవ్. వాహ్, ఈ మధ్య తనమే తగ్గించుకో తల్లి, లేకపోతే నిండా మునిగిపోయాక జీవితాంతం ఏడుస్తుండాలి. జస్ట్ 3 days ఆయనకి దూరంగా ఉండు, తర్వాత నిన్ను అస్సలు ఆపను. ముద్దులే పెడతావో ముద్దులే తినిపించుకుంటావో నీ ఇష్టం. జస్ట్ 3 days అంతే అంది. ఓకే, ఆయనకి ఫుడ్ పెట్టయితే. నువ్వు తిని, బావకి నేను తీసుకెళ్తాలే అని ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది. బావా, తినకుండా నేను నిద్రపోతారా? ఆకలి లేదు, తీసుకెళ్ళిపో దేవ్. కడుపులో ఏదో మూల ఖాళీగా ఉంటుంది, అక్కడికి తోసేయండి బావా. తప్పక ఆమె నుండి ప్లేట్ తీసుకుని, మార్నింగ్ ఎవరితో అంత హార్ష్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు చిన్నగా. వాడు నా ఫ్రెండ్ బావా, పెళ్ళయింది. ఎక్కడికి పోతుందిలే, నా పిల్లమే కదా అని వర్క్లో పడి తన వైఫ్ని నెగ్లెక్ట్ చేశాడు. ఎమోషన్స్ కూడా ఒక లిమిట్ ఉంటాయని వాడు తెలుసుకోలేకపోయాడు. ఆ వర్క్తోనే కాపురం చేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఆవిడ. అతను కష్టపడేది తన గురించే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోకుండా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? మంచి పాయింట్ అడిగారు. ఒకడున్నాడు, వాడు మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చి భార్యతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. అలానే మరొకడున్నాడు, వాడు మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 10కి ఇంటికి వచ్చాడు. ఫుల్గా అలసిపోయిన వాడు రెస్ట్ కావాలని కోరుకుంటాడు, కానీ భార్య ఉందా పిల్లలు ఉన్నారా అని చూడడు కదా. వాడు సంపాదించేది డబ్బే, వీడు సంపాదించేది డబ్బే. వాడెందుకు హ్యాపీగా ఉన్నాడు, వీడెందుకు రోబోట్లా ఉన్నాడు? ఇన్ మై వే, రిలేషన్స్ లేని లైఫ్ వేస్ట్ బావా. ఒకటి మాత్రం చెప్పగలను, దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు, దూరం అయ్యాక విలువ తెలిసినా కొన్ని తిరిగి రావు. ఇది నా ఫ్రెండ్ తెలుసుకుంటే మరోసారి తన వైఫ్ని నెగ్లెక్ట్ చేయడు. గుడ్ నైట్ బావా, హ్యావ్ ఏ గుడ్ స్లీప్ అని ప్లేట్ తీసుకుంటుంది దేవి. ఆలోచనలో ఉన్న శ్రీధర్ని చూస్తూ సౌండ్ చేయకుండా బెడ్పై కూర్చుంటుంది శరణ్య. రోజు అతని పక్కన కూర్చుని భుజానికి తల అంచుకుని అతను ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూసే శరణ్య గుర్తొస్తుంటే రెప్పవేయడం మరిచి ఆమె వైపు చూస్తుంటాడు. అతని చూపులు గుచ్చుకుంటున్న తనను తాను కంట్రోల్ చేసుకుంటూ శ్రీధర్ నిద్రపోయే టైం వరకు చూసి అతని శ్వాసలో తేడా గమనించాక తగలకుండా అతని పెదవుల్ని ముద్దాడి చాలా రోజుల తర్వాత స్ట్రెస్ అవడంతో మండుతున్న కళ్ళకి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది శరణ్య. గుర్తున్నానా నీకు? అసలు నేను ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే కూతురుపై గయ్యమంటారు వల్లిగారు. అమ్మా, పాపకి టిఫిన్ పెడుతున్నాను, నన్ను ఒక్క క్షణం వదలట్లేదు అంజలి. ఎవరు మమ్మీ? గ్రాండ్మా తల్లి, మాట్లాడుతావా? వెంటనే ఫోన్ లాక్కుని గ్రాండ్మా అని ఆనందంతో పిలుస్తుంది. వల్లిగారు ఇబ్బందిగా, హాయ్ అంజలి, ఒకసారి నా కూతురికి ఫోన్ ఇవ్వు అన్నారు. తల్లి ప్రవర్తన వింతగా తోస్తుంటే అంజలి దగ్గర నుండి ఫోన్ తీసుకుని, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాతో అని అనుమానంగా అడుగుతుంది. జీవా చెప్పాడు, అంజలి శరణ్య కూతురంత కదా దేవు, ఎందుకు తను మీరు చూసుకోవడం, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇవ్వనమ్మా, అంజలి ఈశాన్ దేవకి కూతురులానే పెరుగుతుంది. అమ్మ మాటకి ఎదురు చెప్తున్నావా? ఎదురు చెప్పట్లేదు మా, రియాలిటీ చూపిస్తున్నా. నా భర్తకి తన కూతురంటే ప్రాణం, సో నాకు కూడా ప్రాణమే. ఉంటానమ్మా, నా కూతురు సరిగ్గా తినట్లేదని విసుగ్గా కాల్ కట్ చేస్తుంది దేవ్. అమ్మ ఏంటి ఇలా ఆలోచిస్తోంది, నా గురించి భయపడుతోందా అని ఆలోచిస్తూ కూతురు కడుపు నింపుతుంది. ఏమైంది వల్లమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? నీ చేతి టీ తాగాలనుంది వాసు, చాలా రోజులైంది.
భార్య అడగడమే ఆలస్యం. బ్యాగ్ని సోఫాలో పడేసి గుమగుమలాడే అల్లం టీతో గార్డెన్లో సెటిల్ అవుతారు ఇద్దరు. ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అంజలి గురించి. ఆ చిన్నపిల్ల గురించా? ఆశ్చర్యంగా అడుగుతారు వాసుదేవ్ గారు. అవును వాసు, దేవ్ అంటే చిన్నపిల్ల. తనకి చెప్పినా అర్థం కావట్లేదు. రేపు తనకి పిల్లలు పుట్టాక సవతి తల్లి అని మన కూతురిపై నిందలు వేస్తే నేను తట్టుకోలేను వాసు అని బాధగా అంటారు. భవిష్యత్తు ఏంటో మనకి తెలియదు కదా వల్లమ్మ. నీ భయం నిజం అవ్వాలని రూల్ లేదు కదా. ఖచ్చితంగా నా భయమే నిజమవుతుంది. అతనికా ఇదంటే ఇష్టం లేదు. దగ్గర అవ్వాలని చూసినా ఇద్దరి మధ్య పాపడ్డుగా ఉంటుంది. అండ్ ఎక్కడ దేవు ప్రేమ తగ్గుతుందోనని అతని పిల్లలు వద్దని చెప్తే, వల్లి నీ ఆలోచన కరెక్ట్గా లేదురా. అది నా కూతురు ఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తుంది. తను ఎంత స్ట్రాంగ్గా లేకపోతే బాధ ఇచ్చిన వాడితోనే తన లైఫ్ పంచుకోవడానికి రెడీ అయింది. తన ప్రేమ మీద నమ్మకం నా తల్లికి. వీలైతే సపోర్ట్ చే, అంతేకాని కొత్త అనుమానాలు కరిగించుకొని ఘాటుగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు. 3 రోజులు కూడా శరణ్ని సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేయడంతో తనలోని విసుగు పీక్స్కి పోయి వంటిట్లో ఉన్న శరణ్ని రూమ్కి లాక్కపోయి డోర్ క్లోజ్ చేస్తాడు శ్రీధర్. ఏమైంది శ్రీ? వర్క్ ఉంది నాకు. ఇంకోసారి వర్క్ అనే వర్డ్ని నోటి నుండి వస్తే చంపేస్తానే నిన్ను అని ఆమె చెంపలు వత్తేస్తూ అంటాడు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? పని ఒత్తిడి ఎక్కువగా ఉందా? నీకు తెలియదా ఏ ఒత్తిడి ఎక్కువగా ఉందో? నాకెలా తెలుస్తుంది శ్రీ? సారీ. ఒక్కసారిగా ఆమెను హత్తుకుని హార్ట్ఫుల్గా అపాలజీ చెప్తాడు. ఎందుకు సారీ? రీజన్ ఏంటో నీకు తెలుసు కదా శరణ్య. ఇంకోసారి నా నుండి ఇది రిపీట్ చేయను. అతనికి సమాధానంగా శ్రీధర్ వీపు చుట్టూ చేతులు బిగిస్తుంది శరణ్య. లవ్ యూ చెప్తూ ప్రేమగా ఇరుపెదవుల్ని ఏకం చేస్తాడు అతను. ముద్దుతో ముందుకు పోకుండా అతని కోరిక కళ్ళెం వేసి పరుగున బయటకు వచ్చేస్తుంది అదరుతున్న గుండెతో. పెదవుపై ఘాటు పడ్డది. ఓ పిల్ల, నీ పెనిమిటి ప్రేమ చూపించాడావో అక్క. ఇదేం పాట? క్రెడిట్ గోస్ టు దేవకి ఇషానందన్. నేనే క్రియేట్ చేశాను. ఇంతకీ ట్రీట్మెంట్ వర్క్ అయిందా? అయ్యే ఉంటుందిలే. ఆ ఘాటు తెలియట్లా. ఈ అన్న తమ్ములకి కొరకడం అంటే ఇష్టం ఏంటో. దేవ్ ఆపే తల్లి అని బిడియంగా అంటుంది శరణ్య. ఇలా ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండక్క. నీ వల్ల ఇదంతా. థ్యాంక్స్ మా. మరేమో నాకు బిర్యానీ తినాలనుంది, చేసి పెడతావా? ఓకే డన్. నేను కూడా హెల్ప్ చేస్తాలే. కాలేజ్కి కూడా వెళ్ళట్లేదు కదా నువ్వు? ప్రిపేర్ అవ్వాలేమో కదా. ఎర్లీ మార్నింగ్ చదువుకున్నానక్క, మళ్ళీ నైట్కి ప్రిపేర్ అవ్వాలి. కంటిన్యూస్గా చదువుతూ ఉన్నది మర్చిపోతాను అని ఇద్దరు మాటల్లో పడుతూ బిర్యానీ వండటం కంప్లీట్ చేస్తుంది శరణ్య. పుష్టిగా తినేసి ఆ నైట్కి అంజలిని త్వరగా నిద్రపుచ్చేసి చందు షేర్ చేసిన వర్క్ని చూస్తూ బాల్కనీలో సెటిల్ అవుతుంది దేవ్. అమ్మయ్య, ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ప్రశాంతంగా నా బేబీతో నిద్రపోవచ్చు అని రిలాక్స్గా ఫీల్ అవుతూ బెడ్పై వాళ్తాడు ఇషాన్. కానీ అతని మనసుకి అతీతంగా కంటి రెప్ప మూయినని మొరాయిస్తుంటే బెడ్పై పొర్లుతూ బలవంతంగా నిద్రపోవాలని చూసి సక్సెస్ఫుల్గా ఫెయిల్ అవుతాడు పిల్లగాడు. ఓరకంట అతను చేసే విన్యాసాలని చూసి నవ్వుకొని బుక్ పక్కన పెట్టి అతని గుండెలపై చేరుతుంది దేవ్. హే లీవ్ మీ. నిద్రొస్తుందయ్యా ఇషాను, ప్రశాంతంగా పడుకోనివ్వు. మేకలారోకు, బేబీ నిద్రలేస్తుందని అతని చుట్టూ చేవేస్తుంది. టార్చర్ నాకు. షట్ అప్. ఆమె మాటకి కోపంగా నడుము నులిమేసి విసుగ్గా కళ్ళు మూస్తాడు. విచిత్రంగా 10 నిమిషాలకి అతను నిద్రలోకి జారుకోవడంతో ఇషాన్ నుదుటిని పెదవులద్ది పెదవుకి లిప్ బామ్ మరోసారి అప్లై చేస్తుంది దేవ్. గాయపడిన అతని మనసు మందుగా ఆమె సాంగత్యాన్ని కోరుకుంటోంది. దాన్ని ఒప్పుకోలేని అతని ఆలోచనలు మాత్రం జ్ఞాపకాల్లో నలిగిపోమ్మని ప్రేరేపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.